మతిలేని మాధవుడు. చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడని ఒక్కడే ఒక కొడుకు. అయితే అతను వట్టి మందమతి. అందుచేత అతను తల్లికి ఎందుకు పనికి రాకుండా పోయాడు. అతను ఇతర విధాల మంచివాడే, సాధువు, సద్భావాలు కలవాడు, సరదా అయినవాడు. అయినప్పటికీ అతని విషయమై తల్లికి బెంగే తప్ప ఏ రోజు సంతోషం ఉండేది కాదు. తల్లి అతనికి ఏదైనా పని చెప్తే అది అతని బుర్రకి ఎక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చేయటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకుని రమ్మన్నది. మూడోసారి చెప్పిన మీదట అతని బుర్రకి ఆ మాటలు ఎక్కాయి. అప్పుడు గొడ్డలి భుజాన పెట్టుకొని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీద నుంచి వెళ్ళాలి. ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకుని నిద్రపోతూ కనిపించారు. పాపం, వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఒక చెట్టు ఉంటే దాని కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడ వచ్చేటట్టుగా కొమ్మలను నేలలో పాతాడు. అతను ఆ పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతుండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఎండ జాస్తిగా ఉంది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే, వెళ్ళు అని అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు. అయితే మాధవుడి మట్టి బుర్రలోకి ఏదైనా కోరుకుందామన్న ఆలోచన కూడా రాలేదు. అతను ఆ ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవిలోకి వెళ్ళి వెర్రెక్కినట్టుగా కట్టెల్ని కొట్టసాగాడు. చివరికి అన్ని పోగు చేసి కట్టకట్టేసరికి ఆ మోపుని అంగుళం కూడా కదల్చలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా అతనికి నీరసం వచ్చిందే కానీ ఆ మోపు మాత్రం కదల్లేదు. దీంతో అతను ఆ మోపు మీద ఎక్కి కూర్చుని, దీన్ని నేను ఎలాగో ఇంటికి మోసుకుపోలేను, ఈ మోపైన నన్ను ఇంటికి మోసుకుపోతే ఎంత బాగున్ను అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ మోపు గాల్లోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతివేగంగా అతని ఇంటి వైపు బయలుదేరింది. అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి అతను సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి, నవ్వు నవ్వు, నన్ను చూసే నవ్వుతావా? ఏదో ఒకరోజు నీకు మొగుణ్ణైనప్పుడు నీ సంగతి చెప్తాను అని అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికీ అతనికి లేదు. అయినా ఆ శక్తి మాత్రం పనిచేస్తూనే ఉంది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణం నుంచి నవ్వటం మానేసి కిటికీ దగ్గరే దిగులుగా కూర్చుని ఉండిపోయింది. చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు గురించి రాజుగారితో చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, తనకి పెళ్ళిడు వచ్చింది, వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి అనుకుని పైకి మాత్రం, అమ్మ నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను, రాజకుమారుల్లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అని అడిగాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకు ముందు కట్టెల మోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్ళిన అబ్బాయిని తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అంది. తన కూతురు మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది. ప్రభావతి ఎవరో దారిన పోయేవాడిని పెళ్లాడతానంటుంది కానీ ఆ వ్యక్తి పేరైనా తనకి తెలీదు. ఇలాంటి పరువు మాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలని రాజుకు అనిపించింది. కానీ మంత్రులు వారించి, మహారాజా, మీకు కొడుకైనా కూతురైనా ప్రభావతే కదా, ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ యువరాజు అయ్యుంటాడు, తొందరపడకండి అన్నారు. దీంతో మరునాడే రాజు అన్ని రాజ్యాలలోని రాకుమారుల్ని విందుకు పిలిచాడు. విందులో ప్రతి ఒక్కరిని చూడమని ప్రభావతికి చెప్పాడు. కానీ ఆహ్వానించిన వారిలో తనకు కాబోయే భర్త లేడని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆ తరువాత రోజు ఉన్నత కుటుంబాల్లోని యువకులందరినీ రాజు మరల ఆహ్వానాన్ని పంపించి విందుకు రమ్మన్నాడు. ఈసారి కూడా అందులో తనకి తగినవాడు లేడని ప్రభావతి లోపలికి వెళ్ళిపోయింది. రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మంత్రులు మళ్ళీ అడ్డుపడి, నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు చేయండి, రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు కదా అని అన్నారు. అలగా వెధవనెవన్నో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా,
దాన్ని కాదనటానికి మనమెవరం అని మంత్రులు అన్నారు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించాడు. నిజానికి మాధవుడికి ఆ విందుకు వెళ్ళడానికి కూడా నచ్చలేదు. కానీ తన తల్లి మాత్రం కమ్మని భోజనం పెడతారా, కడుపు నిండా తినొచ్చురా అని పదే పదే బలవంతం చేసిన మీదట చింపిరి బట్టలతోనే ఆ విందుకు వెళ్ళాడు. రాజకుమార్తె మాత్రం అతని వాలకం ఏమాత్రం పట్టించుకోకుండా, ఇదిగో ఇతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని మాధవుణ్ణి చూపించింది. ఈ బడుద్దాయినా నువ్వు పెళ్లి చేసుకునేది అని రాజు ఆశ్చర్యపోయాడు. పట్టరాని కోపం ఉన్నా నీకంత పట్టుదల ఉంటే వాణ్ణే పెళ్లి చేస్తాను అని వారిద్దరికీ అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి పెళ్లి చేసే విధంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి తంతు ముగియగానే వాళ్ళిద్దరినీ ఒక పీపాలో పెట్టించి సముద్రంలో తోసేశారు. అప్పటికి కానీ రాజుకు ఆగ్రహం తీరలేదు. రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే ఆమె చెలికత్తెలు తన ఒడికి తినుబండారాల మూటను ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ, ప్రభావతి మనకు చావు తప్పదు. ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాం, సందులుంటే సముద్రంలో మునిగి చస్తాం, ఎలాగూ చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చస్తాం అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అంత మాత్రం దానికి ఏడవడం ఎందుకు? మనం ఇంకా బతికే ఉన్నాం కదా, నేనేది కోరుకుంటే అది జరుగుతుంది అని అప్పటికి మాధవుడు తనకున్న వరం గురించి ప్రభావతికి చెప్పాడు. అయితే వెంటనే నీ దగ్గరున్న వరాన్ని ఉపయోగించి మన కోసం ఒక పెద్ద ఓడ రావాలని, మనం ఈ పీపా నుంచి బయటపడాలని కోరుకో అని తన దగ్గర ఉన్న తినుబండారాలను అతనికి ఆశ చూపి కోరింది. అతను అలాగే కోరుకున్నాడు. వెంటనే పీపా మూత పగిలిపోయి దగ్గరలోనే ఒక పెద్ద ఓడ కనిపించింది. వెంటనే ఆ ఓడలోకి ఎక్కి భార్యాభర్తలు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రభావతి ప్రోద్బలం చెయ్యగా మాధవుడు సముద్ర తీరాన ఒక పెద్ద రాజభవనం కావాలని, దానికి చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు. అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది, నువ్వు ఇలా ఉండటం బాగాలేదు, మంచి తెలివిగా ఉండాలని కోరుకో అన్నది. నీకు కావాలంటే అలాగే కోరుతాను అని మాధవుడు తన కోరికను కోరాడు. ఈ కోరికతో మాధవుడి బుద్ధిలో పెద్ద మార్పే వచ్చింది. ఇక అతనికి అడుగడుగున భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలనందరినీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీర శ్రమ లేకుండా చేస్తూ ఉండేవాడు. ప్రభావతిని, ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తర్వాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్నేళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండడం గమనించి అదెవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు. మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే, కానీ ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె అస్సలు నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకుని తలుచుకొని పిచ్చివెదవ ఏమైపోయాడో ఏంటో అంటూ విచారపడేది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.